హలో అండి, ఈరోజు కరకరలాడే రుచికరమైన పల్లి కొబ్బరి చిక్కీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బాండీలో ఒక కప్పు పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అదే కప్పుతో 2 కప్పులు కొబ్బరి తురిమి వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా వేపు పెట్టుకున్న పల్లీల్ని పొట్టు తీసి పెట్టుకొని మిక్సీలో ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఫైన్ అంటే ఫైన్ కదండి, కొంచెం బరకగా చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఒక కప్పుతో 2 కప్పులు బెల్లం తురుములు వేసుకోవాలి. ముందుగానే చాపింగ్ బోర్డుకి కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి. మొత్తం అంతా అప్లై చేసుకొని ఒక ముంతకి కానీ దేనికైనా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్న బెల్లం తురుము వేసి 1/2 కప్పు వాటర్ పోసుకొని మొత్తం బెల్లం అంతా కరిగేటట్టు మరిగించుకోవాలి. ఇలా బుడకలు తేలుతున్నాయి కదండి, ఒకసారి కలుపుకొని కొంచెం అంత యాలకుల పొడి వేసుకొని ముందుగా ప్లేట్ తీసుకొని వాటర్లో కొంచెం అంత వేసి టక్ టక్ మన సౌండ్ వచ్చిందంటే మనకి రెడీ అయిపోయినట్టండి. స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మిక్సీ పట్టిన పల్లి పొడి కొబ్బరి పొడి కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చాక్ బోర్డ్ మీద వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ముంతతో మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉండగానే చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. మీకు నచ్చిన షేప్లో ఘాట్లు పెట్టుకోండి. చల్లారినాక మనకి ఇట్టే ఊడొచ్చేస్తాయి అన్నమాట. చాకుతో ఘాట్లు పెట్టుకొని ఒక 2-3 గంటలు అలాగా రూమ్ టెంపరేచర్లో వదిలేయండి, సరిపోతుంది, డ్రై అయిపోతుంది. అంతే అండి, మన క్రిస్పీ పల్లి చిక్కీ రెడీ అయిపోయిందండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ బలం ఈ క్రిస్పీ పల్లి కొబ్బరి అచ్చులు కాంబినేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.